దాని వైపు చూడట్లేదు మేము. ఆ ఫోటో వేసేస్తే అక్కడ ఆ సమాధి పైన అయిపోద్ది. ఇప్పుడు ఆ లోపల ఆయన శరీరం కుళ్ళిపోయింది, ఆయన ఎముకలు మాత్రమే ఉంటాయి, ఆయన యొక్క శరీరం అంతా మట్టిలో మట్టిగా. ఇప్పుడు మా నాన్నగారు ఉంటే బాగుండు, మా నాన్నగారు ఉంటే బాగుండు, ఏం ఉపయోగం ఉందా? కానీ మా నాన్నగారు ఒక ఆయన్ని పరిచయం చేసి వెళ్ళిపోయాడు. మా నాన్న వెళ్తూ ఒక ఆయన్ని పరిచయం చేసి వెళ్ళాడు. హల్లెలూయా! ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మా నాన్న చనిపోయాడు, కానీ మా నాన్న పరిచయం చేసిన దేవుడు చనిపోలే, ఆయన నేటికి సజీవంగా ఉన్నాడు. అబ్రహాము చచ్చిపోయాడు, అబ్రహాము దేవుడు సజీవంగా ఉన్నాడు. ఇస్సాకు చనిపోయాడు, ఇస్సాకు దేవుడు సజీవంగా ఉన్నాడు. యాకోబు చనిపోయాడు, యాకోబు దేవుడు సజీవంగా ఉన్నాడు. యోసేపు చనిపోయాడు, కుళ్ళిపోయాడు, మట్టిలో మట్టిగా కలిసిపోయాడు, కానీ యోసేపు దేవుడు సజీవంగా ఉన్నాడు. హల్లెలూయా! ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఇశ్రాయేలీలకి? మా నాన్న జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏ ఉపయోగం ఎలా లేదో మాట్లాడండి. అబ్రహాముని జ్ఞాపకం చేసుకోవడం వలన కూడా మరి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మనకు శ్రమలు ఉన్నాయి కదా, బాధలు ఉన్నాయి కదా, మనం ఎవరికి మన బాధ చెప్పుకుందామని ఎవరు వినట్లేదు కదా, మనల్ని పరిస్థితుల నుంచి ఎవరు మనల్ని పైకి లేవనెత్తారు కదా. హల్లెలూయా! మరి లేవనెత్తే వాళ్ళు ఎవరు లేరా? ఇక నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడమేనా? అందులో దూకి చచ్చిపోవడమేనా? నా పరిస్థితుల నుంచి నన్ను పైకి లేవనెత్తేవారు ఎవరు లేరా అంటే ఉన్నాడు ఒక ఆయన, కానీ నువ్వు గుర్తించట్లేదు అంతే. ఎవరాయనా? ఏది నాకు చూపించు, నాకు చూపించు. దేవుడు ఉన్నాడా? నాకు చూపించు. ఏదో రమ్మను, ఎక్కడికి కూర్చుంటాను అరగంట, రమ్మను. ఆయన దేవుడని ఆయన రుజువు చేసుకోమను. అబ్బా ఏటి 60-70 సంవత్సరాలు బతికి కుళ్ళు పట్టి చచ్చిపోయి నీకు రుజువు చేసుకోవాలా? ఆయన దేవుడు అని సూర్యుడు రుజువు చేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్దాం, నిజంగా వెళ్ళొద్దులే, కాలిపోతారు. మామూలుగా వెళ్దాం, కళ్ళ వెళ్దాం. సూర్యుడా, ఇప్పుడు నువ్వు నీ వయసు ఎంత అన్నావు అనుకో, ఏమంటాడు? లక్షల, కోట్ల, మిలియన్, ట్రిలియన్, బిలియన్ సంవత్సరాలు. అవునా? నువ్వు ఇంకా ముసలోడు అయిపోలేదా? నీకు ఓ విషయం తెలుసా? అప్పుడు ఎలాగ ఉన్నాను, ఇప్పుడు అలాగ ఉన్నాను. అవును, ఇంతకే నీకు ఏ తాడు కట్టలేదంట కదా, నువ్వు ఎలాగ ఏలాడబడుతున్నావు అలాగా గాల్లోని. అటు సూర్యుడు అంటాడు, అది నీకు అర్థం కావాలంటే నేనే అంత గొప్పోడిని అయితే ఇక నన్ను సృజించిన వాడు ఎంత గొప్పోడో నువ్వు ఆలోచించాలని సూర్యుడు చెప్తాడు, సాక్ష్యం ఇస్తాడు. అతని వయసు ఎంత? లక్షల, కోట్ల, మిలియన్, ట్రిలియన్, బిలియన్. నీ వయసు ఎంత? 60-70 సంవత్సరాలు బతికి అని వెళ్ళిపోతావు. ఆ తర్వాత మోసుకెళ్ళి పరదేశులమో అని తీసుకెళ్ళి సమాధిలో పెడేస్తారు. ఆ తర్వాత 3వ రోజు పొరపాటున సమాధి తెరుద్దామంటే కంపు కాబట్టి మేము తెరవం. అలాగో నీకు రుజువు చేసుకోవాలి ఆయన. మన వాళ్ళు అనే మాటలు, అమ్మా దేవుడు కనుక ఉంటే నిజంగా మరి మాకు ఇది చేసి పెట్టమని. అబ్బా హల్లెలూయా! దేవునికి నువ్వు అడిగింది నీకు ఇచ్చి నేను దేవుణ్ణి అని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. చంద్రుడి దగ్గరికి వెళ్దాం. చంద్రుడా, ప్రతి సంవత్సరం నిన్ను పాము మింగేస్తుంది కదా, మళ్ళీ ఎలాగొస్తున్నావు నువ్వు అని అడుగుతాం. ఏం మింగేస్తుంది ఆయన్ని? చంద్రగ్రహణం వచ్చినప్పుడు అలా పాము మింగేస్తుంది. హల్లెలూయా!
మళ్ళీ ఎలా వస్తున్నావు నువ్వు అని అడుగుదాం. ఓరు బాబు, బుద్ధి లేని వాళ్ళారా, నన్ను పాము మింగట్లేదు, ఏది మింగట్లేదు, కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు చంద్రుని అడుగుతాం, ఏది ఆయన చూపించు. అరే, నేను ఎంత శూన్యంలో ఎలా వేలాడుతున్నాను. హల్లెలూయా. అది ఇప్పుడు నిన్న మొన్న కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి. హల్లెలూయా. నా వయసు తెలుసుకోవడమే నీ వల్ల కాదు. ఎవరి వయసు? సూర్యుడి వయసు. అంతెందుకు, సూర్యుడి దగ్గరికి వెళ్ళి మనం కళ్ళ మాట్లాడుతున్నాం కానీ నిజంగా వెళ్ళాం అనుకో, మసి కూడా ఉండదు ఇంకా. హల్లెలూయా. ఇప్పుడు సూర్యుడు చంద్రులు అంటారు, నా వయసు తెలుసుకోవడానికి, అరే నా దగ్గర రావడానికే నీకు ఆప్షన్ లేదు. అసలు నా దగ్గరికి ఎలా రావాలో కూడా నీకు తెలియదు. అలాంటిది నన్ను సృజించిన దేవుణ్ణి చూపించమంటావా? నన్ను చూడలేకే ఆమె దూరాన్ని ఉన్నావు. ఎవరిని? అందరూ చంద్రమండలం మీదకి వెళ్ళిపోతున్నారు కానీ సూర్యమండలం మీదకి యా పాపం వెళ్ళా. ఓజోన్ పొర చిరిగిపోయిందంట, కుట్టి రావచ్చు కదా, రిపేర్ చేసి రావచ్చు కదా. ఈ అలర్జీలు, చర్మ వ్యాధులు అన్నీ తగ్గుతాయి కొంచెం మనకి. అబ్బే, దేవుడు సృజించిన సూర్యుడిని చూడలేని వీళ్ళకి అమ్మ రూతి ఎవరిని చూపించాలి? దేవుణ్ణి చూపించు, కార్యం చేయమని దేవుణ్ణి. నన్ను దమ్ముంటే దేవుడిని నన్ను మార్చమను, నేను ఆయన దగ్గరికి వచ్చేస్తాను. నిన్ను మార్చడం ఏంటో, నిన్ను మార్చి నిమిషాల్లో లేపేయగలడు కూడా. మార్పు లేపేయడం కూడా అయిపోద్ది. అప్పుడే రక్షణ పాట, అప్పుడే సమాధి పాట, రెండు కూడా చేసేయగలడు ఆయన. కాబట్టి దేవుని ముందు మనం సవాలు విసరడానికి మనం అల్పులం. గుర్తుపెట్టుకోండి, నేనైనా మీరైనా, లేకపోతే నాకంటే పెద్ద పాస్టర్ గారు వచ్చిన బెంజ్ కారులో ఆయన అయినా సరే అల్పులో. ఆఫ్టర్ ఆల్ 60-70 సంవత్సరాలు వాగుతాం ఇలాగా, తర్వాత చచ్చిపోతాం అంతే. దేవుడి స్తోత్రం. మనం దేవుని సవాల్ చేయకూడదు. ఇది చేయమని దమ్ముంటే, ఈ కార్యం చేయమను, నా భర్తను మార్చమను, నా భార్యను మార్చమనమ్మా, అంతెందుకు నా భార్యను మార్చమను, నేను వచ్చేస్తాను. నో, అలా అనకూడదు. దేవుడి స్తోత్రం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు లేదు మాకు. జగన్ గారు ఇవ్వలేకపోయాడు, రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేకపోయాడు, చంద్రబాబు గారు ఇవ్వలేకపోయారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. ఇప్పుడు దేవుడిని ఇమ్మను, ఇట్టే వచ్చేస్తాను. ఫస్ట్ కోట ఆయనతోటే పెట్టించుకుంటాను. ఎవరితోటి అవసరం లేదమ్మా. ఆయన నీకు అంతంత కార్యాలు చేసి దాన్ని నేను దేవుణ్ణి ఇప్పుడు 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 అన్న చెప్పరా బాబు, నేను దేవుణ్ణి అని చెప్పరా బాబు, అవసరం లేదు. ఆయన సెలవిచ్చాడు అనుకో, మీరు చెప్పులు వేసుకొచ్చారు కదా, అవి ఆమెను చెప్తాయి. అక్కడ చెప్పులు ఆమెను చెప్తాయా? రాళ్లే కేకలేస్తాయి. మీరు ఏ రాళ్ళనైతే తొక్కుకుంటూ వచ్చారో ఆ రాళ్ళు సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమని అవి కేకలేస్తాయి. నీ కేకలు ఎవడికి కావాలి? నీ ఆరాధన ఎవడికి కావాలి? నీ 1116 ఎవడికి కావాలి? దేవునికి స్తోత్రం. ఈ పాస్టర్లు అందరూ ఏం చేశారంటే, దేవుణ్ణి 100 రూపాయలకు పడిపోయేవాడి కింద, అంటే 116 రూపాయలకి, 1116లకి పడిపోయేవాడి కింద. అమ్మా 1116 మొక్కుకో అమ్మా. ఏ మొక్కుకో? ఎవడి కానుక మొక్కడంలో తప్పులేదు, బట్ అది నీ అవసరత కొరకు. హల్లెలూయా. రోజు సిస్టర్కి కిడ్నీ తీసేయాలన్నారు. ఏంటి ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉండదు మీకు తెలుసు. ఆపరేషన్కి రెడీ అయ్యి వెళ్ళిపోయింది. 150,000 ఎంతో పట్టుకుంది కాకినాడ. వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారు మళ్ళీ టెస్టులు చేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళిందిలే, ఉపవాసం ఉండి టెస్టులు చేసి, అమ్మ మొన్న తీసేయాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు తీసేయాల్సిన పరిస్థితి లేదు, మందులు వాడితే సరిపోతుంది అనుకుంటున్నాను, నేను హాస్పిటల్ ఏమి అడ్మిట్ అవ్వకు, నువ్వు మందులు రాసిస్తాను వెళ్ళిపో అన్నాడు. మరలా ఆమె ఇంకా హాస్పిటల్కి పోలే, స్వస్థత వచ్చింది. తర్వాత చర్చి కడుతున్నాం.
చర్చి అని అనుకుంటా, ద్వారపుల్లో, అప్పుడు ద్వారపుల్లో చర్చి కడుతున్నాం. చర్చి కడుతుంటే వాళ్ళ 10,000 5,000 ఇలా ఇవ్వగా 1,10,000 ఉన్నాయి. 1,10,000తో చర్చి ఎలా కడతాం? కట్టలేము. ఇంచుమించు 8 లక్షలన్నా కావాలని అలా నిలబడి సంఘంలో మాట చెప్తుంటే అప్పుడు ఆమె తటాలను లేచి, ఏమన్నా నేను ₹1,00,000 ఇస్తానండి చర్చి కడతానికి అన్నది. ఎందుకు ఇస్తానో కూడా చెప్తా. ఆమె మళ్ళీ విధవరాలు, భర్త లేడు, విధవరాలు, 2 పిల్లలు ఉన్నారు. మరలా ఆమె అన్నది ఎందుకు ఇస్తున్నానో కూడా చెప్తానండి. నేను మొన్న 1,50,000 పట్టుకుని, ఇంచుమించు 2 లక్షలు పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళాను ఆపరేషన్ చేయించుకోవడానికి. రెడీ అయిపోయి వెళ్ళాను. సడన్గా దేవుడు అద్భుతం చేశాడు. డాక్టర్లు ఆపరేషన్ అక్కర్లేదు అన్నారు. నాకు ₹1,50,000 మిగిలిపోయండి. ఎంత మిగిలాయండి? మరి దేవుడు నాకు మిగిల్చినట్టే కదండి. ఆల్రెడీ నేను రెడీ చేసుకున్నాను 1,50,000, కాబట్టి అందులో ₹1,00,000 మాత్రం దేవునికి ఇచ్చేస్తానని పట్టుకొచ్చి ఇచ్చేసింది. కానుక ఇవ్వడం తప్పు అనట్లేదు నేను, కానీ దేవుడు కానుక పడిపోతాడంటే మాత్రం తప్పు. హల్లెలూయా. నేను చెప్తుంది అర్థమవుతుందా? కానుక పడిపోతాడంటే మాత్రం తప్పు. మేము కూడా కానుకలు ఇస్తాం. దేవుడు కార్యం చేస్తే మేము కూడా కానుకలు ఇస్తాం. మీకు చెప్పాను ఆల్రెడీ, నా చిన్న కుమారుడు రోజు వాడు తప్పిపోయాడు. అప్పుడు నేను సమర్పించుకున్నాను, ప్రభువా నేను అటు వెతికినా దొరకట్లేదు, నా వల్ల కాదు, ఇక నాకు ఇంకా నా వల్ల కాదు, ఇప్పుడు వాడు మిస్ అయిపోయాడు ఎక్కడికో, కాబట్టి నువ్వు కార్యం చేయి, నేను బండి వెనక్కి తిప్పేస్తున్నాను, ఇంక వెతకనాన్ని, ఇంటికి వెళ్ళిపోతున్నాను. వాడు దొరికినట్లు చేస్తే నేను కృతజ్ఞత కూడా పెట్టుకుంటాను, సాక్ష్యం చెప్పుకుంటాను, సేవకుని పిలిచి కానుక ఇచ్చుకుంటాను. దేవుడు సడన్గా నేను నిరాశతో ఇంటికి వెళ్ళిపోతున్నాను, వెతికి ఇంటికి వెళ్ళిపోయేసరికి వాడు ఇల్లంతా వెతికాం. అప్పుడు అదే మరి దేవుడు చేసే కార్యం అంటే, ఇల్లంతా వెతికాం, కనబడలేదు. బట్ ఆ ఇంటి వెనకతలే ఆ సందు కూడా తిరిగాం అటు, కానీ కనబడలేదు. తర్వాత నేను ఇంటికి ఎప్పుడైతే మొక్కుబడి చేసుకుని ఇంటికి వచ్చానో, వాడి ఇంట్లో మూలన ఆ ఇంటి బయట వెనకతల వాడు కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు నేను అన్నాను, దేవుడు ఆయనకు తెలుసు. ఆయన కనబడ్డా బండి మీదకి వచ్చి, బాబు ఎందుకు ఎదుగుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడా? అన్నాడు. ఏంటి అలా కంగారుగా గాబరాగా తిరుగుతున్నావు అటు ఇటు, ఏమైంది? ప్రభువా మరి మా అబ్బాయి తప్పిపోయాడు. సరే ఇంటికి వెళ్ళి ఇంటికాడ ఉంటాడులే అన్నాడా? లేదండి. దేవుడు నీకు కనబడకపోయినా, నాకు కనబడకపోయినా, ఆయన దేవుడే. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, చెప్పాలి, యాకోబు దేవుడు, దావీదు దేవుడు, ఆయనే మన దేవుడు. ఆయన ఉన్నాడా? ఆయన. కాబట్టి ఏది నాకు చూపించాను నువ్వేం చేయొద్దు అనొద్దు. నా కొడుకు కనబడ్డాడు, వెంటనే కృతజ్ఞత కూటమి ఏర్పాటు చేసుకున్నాను, సాక్ష్యం చెప్పాను అందరికీ. మీ అందరికీ తెలుసు, సాక్ష్యం చెప్పాను, తప్పిపోయిన నా కుర్రోడు దొరికాడని. సేవకులను పిలిచాను, కానుక ఇచ్చాను. హల్లెలూయా. సేవకులను పిలిచాను, కానుక ఇచ్చాను, వాక్యం చెప్పించుకున్నాను, అందరికీ భోజనాలు పెట్టాను, పంపించాను. అంటే మనం కానుకలకి వ్యతిరేకులం కాదు, కానుక నిన్ను కాపాడుతుంది. కానీ ₹100 పెడితే సర్టిఫికేట్ వస్తుంది అన్నట్టుగా దేవుణ్ణి చూడొద్దు. ₹100 116 ఆయనకి సమర్పించుకుంటే దేవుడే చేస్తాడు సచ్చినట్టు కార్యం, అలా చూడొద్దు. దేవుడు చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఉండండి. హల్లెలూయా. కానీ దేవుడిని డబ్బుకి పడిపోయేవాడి కింద మాత్రం మనం ముద్రించుకున్న ఈ నోట్లు, గాంధీ బొమ్మ నోట్లు, దానికంటే విలువైన బంగారాన్ని సృజించిన దేవుడు. బంగారాన్ని సృజించింది ఎవరు? భూమిలో పెట్టింది ఆయనే. వెండిని భూమిలో పెట్టింది ఆయనే. పెట్రోలియం, ఆయిల్ అంతా సృజించింది ఆయనే. అలాంటి దేవుణ్ణి మనం ₹116 కొనేస్తామా? కానుక ఇవ్వండి, తప్పు కాదు అది. సమర్పించుకోండి, తప్పు కాదు అది. కానీ దేవుడు డబ్బు ఇస్తే ఆయనే చేస్తాడు అన్నట్టుగా మాత్రం
మాలాంటి పాస్టర్లే దేవుణ్ణి చులకన చేసేశారు. చులకన చేసేశారు దేవుణ్ణి. తప్పది. దేవుని ముందు ఎప్పుడు అణిగి మణిగి ఉండాలి. ఆయన చేసేదాకా ఎదురు చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు వీరు ఎవరిని జ్ఞాపం చేసుకుంటున్నారు? అమ్రాం యాకేబెతులు. హల్లెలూయా. అబ్రహాముతో చరిత్రలో మాట్లాడిన దేవుడు, అబ్రహాము లేడు కానీ అబ్రహాము దేవుడు ఉన్నాడు అని నమ్మి, హల్లెలూయా, విశ్వసించి, ఆమేన్. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలుసా? మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఎలా ప్రార్థన చేస్తున్నారో నేను ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను మిమ్మల్ని. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా.